భారత స్వాతంత్ర్య సంగ్రామ సేనానులు. ప్రస్తుతం లిఖితపూర్వక రాజ్యాంగంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారత్ కేవలం 1947 సంవత్సరం తరువాత మాత్రమే స్వతంత్ర దేశంగా స్వేచ్ఛావాయువులు పీలుస్తోంది. అంతకుముందు మన దేశాన్ని ఆర్యులు, పెర్షియన్లు, ఇరానియన్లు, పార్సీలు, మొఘల్ రాజులు పాలించారు. మంగోలియన్లు దురాక్రమణ చేసి మన దేశాన్ని దోపిడీ చేశారు. తర్వాత ఫ్రెంచ్ వలస పాలనలో కొంతకాలం పాటు మగ్గిన భారత్ను చివరికి బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం నుంచి తమ పాలనలోకి తీసుకున్న తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు భారత స్వాతంత్ర్య సంగ్రామానికి నాంది పలికింది. ఈ స్వాతంత్ర్య పోరాటం కేవలం ఒక్కరోజులో ముగియలేదు. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించటానికి 90 సంవత్సరాలు పట్టింది. తొలుత సంగ్రామ రూపంలో ప్రారంభమైన తరువాత ఇది ప్రజా ఉద్యమ రూపం దాల్చింది. వందలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి దేశాన్ని బ్రిటిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ వలస పాలన నుంచి విముక్తి చేసేందుకు సహకరించారు. ప్రస్తుతం మన స్వేచ్ఛా భారతంలో నివసించేందుకు త్యాగాలు చేసిన మహనీయుల్లో 12 మంది గొప్ప స్వాతంత్ర్య సంగ్రామ యోధుల్ని మనం ఒకసారి తప్పక గుర్తు చేసుకుందాం. ముందుగా సరోజినీ నాయుడు. భారతీయ కోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు కవయిత్రి, సామాజిక కార్యకర్త. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన కీలకమైన నేతల్లో ఒకరు. స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఎన్నికైన తొలి మహిళా నాయకురాలు. ఆమె దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు పర్యటించి సాంఘిక సంక్షేమంపై అనేక ప్రసంగాలు చేశారు. ఆమె కవితలు దేశ స్వాతంత్ర్య సందేశాన్ని ప్రజలకు చేరవేసే మాధ్యమంగా మారాయి. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ రూపశిల్పుల్లో ఒకరైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారత నిర్మాణంలోనూ లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలను గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన భారత పౌరులుగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషించారు. నాటి కుల వ్యవస్థ అరాచకానికి బలైన ఒక దళిత కుటుంబంలో అంబేద్కర్ జన్మించారు. తర్వాతి కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన అంబేద్కర్ నిమ్మన జాతి ప్రజలు తాము ఎదుర్కొంటున్న చిత్రహింసలపై గొంతెత్తటంలో సహకరించారు. సామాజిక విప్లవంలో ప్రధానమైన పాత్ర పోషించిన అంబేద్కర్ భారత తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. మంగళ్ పాండే. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో సైనికుడిగా పనిచేసిన మంగళ్ పాండే తొలితరం భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుల్లో ఒకరు. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న సిపాయి పాండే. మంగళ్ పాండే తన బ్రిటిష్ అధికారులను ఎదిరించి బ్రిటన్ దళాలు ఉపయోగించే గ్రీజ్డ్ కాట్రిడ్జ్ల వినియోగానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బారక్పూర్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. తన మాతృదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా తిరుగుబాటు చేసిన పాండేను బ్రిటిష్ ప్రభుత్వం 1857లో ఉరితీసింది. బహదూర్ షా జఫర్. భారతదేశాన్ని పాలించిన చివరి మొఘల్ చక్రవర్తి, తొలి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న గొప్ప సమరయోధుడు బహదూర్ షా జఫర్. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ఆయన తన సైన్యానికి నేతృత్వం వహించారు. తరువాతి కాలంలో ఆయన నేటి మయన్మార్లోని రంగూన్ నగరానికి వలస వెళ్లి అక్కడ ప్రవాస జీవితం గడిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత జాతీయ కాంగ్రెస్ కీలక నేతగా ఎదిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర సంగ్రామంలో సైతం కీలక పాత్ర పోషించారు. నాగ్పూర్లో సత్యాగ్రహ సమరానికి నేతృత్వం వహించిన మహాత్మా గాంధీ జైలు పాలైనప్పుడు ఆ ఉద్యమానికి పటేల్ నాయకత్వం వహించారు. తరువాతి కాలంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో సైతం పటేల్ కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో సంస్థానాల విలీనంలో ముఖ్య పాత్ర పోషించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మనకు తొలి భారత రాష్ట్రపతిగా చిరపరిచితుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
స్వాతంత్ర్య సంగ్రామంలో సైతం కీలక పాత్ర పోషించారు. అంతేకాదు భారత రాజ్యాంగ రూపశిల్పుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. మహాత్మునికి సన్నిహిత సహచరుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర్య పోరాట కాలంలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి బీహార్ ప్రాంత ప్రధాన నేతగా ఎదిగారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పలుమార్లు జైలు పాలు చేసింది. రాణి లక్ష్మీబాయి భారత స్వాతంత్ర సంగ్రామంలో కేవలం పురుషులు మాత్రమే కాదు, వేలాది మంది మహిళలు సైతం ధైర్యంగా ముందడుగేశారు. మన దేశానికి గర్వకారణమైన ఈ మహిళల జాబితాలో ముందుగా మనం ప్రస్తావించుకోవాల్సింది ఝాన్సీ లక్ష్మీబాయి పేరునే. ఖూబ్ లడీ మర్దానీ ఓతో ఝాన్సీ వాలి రాణి థీ అంటే పురుషులకు దీటుగా పోరాడిన మహిళ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని పలువురి ప్రశంసలు పొందిన ధీర మహిళ ఆమె. తన ఝాన్సీ సామ్రాజ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఆమె నాటి బ్రిటిష్ సైన్యంతో ధైర్యంగా చేసిన పోరు ఆమెను దేశ ప్రజలకు చిరస్మరణీయురాలిగా చేసింది. చరిత్రలో ఇప్పటి వరకు అతిపెద్ద మహిళా సైన్యంగా పేరొందిన మహిళా సైనికులకు నేతృత్వం వహించి ఆమె బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాడింది. జవహర్లాల్ నెహ్రూ తొలి స్వతంత్ర భారత ప్రధానిగా వ్యవహరించిన జవహర్లాల్ నెహ్రూకు స్వాతంత్ర సమరయోధుడిగా తగిన గుర్తింపు లభించలేదు. రాజకీయ కుటుంబంలో జన్మించిన జవహర్లాల్ తన విద్యాభ్యాసాన్ని ఇంగ్లండ్లో కొనసాగించినప్పటికీ భారత్కు తిరిగి వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం స్వాతంత్ర సంగ్రామంలోనే పాల్గొన్నాడు. నెహ్రూ కరడుగట్టిన గాంధేయవాది. సత్యాగ్రహాన్ని ప్రగాఢంగా విశ్వసించిన నెహ్రూ స్వాతంత్ర పోరాటంలో అహింసా మార్గం వైపే మొగ్గు చూపారు. 1920లో కొనసాగిన సహాయ నిరాకరణోద్యమం తర్వాత శాసనోల్లంఘనోద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య పోరాటం చివరి రోజుల్లో అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించిన నెహ్రూ అంతిమంగా తొలి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ప్రగతిపథంలో నడిపారు. చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటంలో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన పేరు చంద్రశేఖర్ ఆజాద్. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరు. విప్లవకారుడు అయిన చంద్రశేఖర్ ఆజాద్ భారతదేశానికి ఏ విధంగా అయినా స్వరాజ్యం సాధించాలని కృతనిశ్చయుడయ్యాడు. తొలుత గాంధీజీ నేతృత్వంలోని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న ఆజాద్ తరువాత సాయుధ స్వాతంత్ర సమరసేనను స్థాపించాడు. భగత్ సింగ్, సుఖదేవ్ వంటి విప్లవ యోధుల సాన్నిహిత్యం, ప్రోత్సాహంతో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, ఝాన్సీ క్యాంప్ వంటి వాటి ఏర్పాట్లలో ఆజాద్ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పోలీసుల చేతుల్లో మరణించడం కన్నా ఆత్మార్పణ చేసుకోవటమే మిన్న అన్నంతగా ఆజాద్ బ్రిటిష్ పాలన ద్వేషించాడు. సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించిన సుభాష్ చంద్రబోస్ మనకు ప్రాతస్మరణీయులైన స్వాతంత్ర్య సమరయోధుల్లో అగ్రగణ్యుడు. స్వామి వివేకానందుని అనుచరుడైన సుభాష్ చంద్రబోస్ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని నరానా జీర్ణించుకున్నాడు. కలకత్తా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో భారతీయ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ను కొట్టాడు బోస్. స్వతహాగా తిరుగుబాటు తత్వం ఉన్న బోస్ భారత జాతీయ కాంగ్రెస్లో చేరి తరువాత దాని అధ్యక్షుడయ్యారు. తుమ్ ముఝే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా, మీరు నాతో రక్త తర్పణం చేయండి, నేను మీకు స్వాతంత్రం తెస్తాను అన్న ఈ మాటలు లక్షలాది మంది భారతీయులకు ప్రేరణగా నిలిచి వలస పాలకుల నుంచి భారతమాతకు స్వేచ్ఛను సాధించాయి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ. మనకు ప్రతినిత్యం కరెన్సీ నోట్లపై కనిపించే జాతిపిత గాంధీ పూర్తి పేరు ఇంతకుముందు మనం అనుకున్నట్టు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. భారత్ను స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు నిలవగా మార్చేందుకు ఆయన అన్నింటినీ త్యాగం చేశాడు. అహింసను ప్రగాఢంగా విశ్వసించే గాంధీ గట్టి నైతిక విలువలు, విశ్వాసాలకు ప్రతీక. మన దేశంలో పేదరిక నిర్మూలన, మహిళల హక్కుల పరిరక్షణ, అస్పృశ్యత నివారణ వంటివి మాత్రమే కాక స్వయం పాలనకు, స్వరాజ్యాన్ని సాధించేందుకు ఆయన లెక్కలేనన్ని సేవలందించారు. గాంధీ నేతృత్వంలో కొనసాగిన దండి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహోద్యమం వంటివి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గాంధీ మన దేశంలో ఉండకపోయి ఉంటే భారతదేశం మరికొంతకాలం, కనీసం మరికొన్నేళ్లు వలస పాలనలో మగ్గాల్సి వచ్చేది. భగత్ సింగ్
భారత స్వాతంత్రోద్యమాన్ని విశేషంగా ప్రభావితం చేసిన విప్లవకారుల్లో భగత్ సింగ్ అగ్రగణ్యుడు. జీవితాలను త్యాగం చేసి మాతృభూమికి గర్వకారకులుగా నిలిచిన వారిని మనం స్మరించుకునే సమయంలో మనకు తప్పనిసరిగా గుర్తుకొచ్చేది షహీద్ భగత్ సింగ్. 1929లో లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అసెంబ్లీపై బాంబు విసిరిన ఘటనలో 116 రోజులు జైల్లో గడిపాడు. సత్యాగ్రహం, అహింస వంటి గాంధీ సిద్ధాంతాలను భగత్ సింగ్ ఏనాడూ విశ్వసించలేదు. 23 ఏళ్ల వయసులో రాజ్గురు, సుఖదేవులతో కలిసి ఉరికంబం ఎక్కాడు. ఉరితాడును తన మెడకు తగిలించుకునే ముందు దానిని ముద్దాడి భరతమాత కోసం సంతోషంగా ప్రాణాలనర్పించిన ధీరులు ఈ ముగ్గురు పోరాట యోధులు. భగత్ సింగ్ మరణం జాతి యువతకు మేలుకొలుపుగా మారి వారిని స్వాతంత్ర్య సాధన దిశగా అడుగులు వేయించిందని చెప్పొచ్చు. మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన ఎందరో మహానుభావులు అందరికీ మనందరం జోహార్లు అర్పించాలి. కేవలం మనకు తెలిసిన శానాలు మాత్రమే కాక దేశ స్వాతంత్ర్యం కోసం కేవలం ఒకసారి జైలుకి వెళ్ళొచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా మన స్వాతంత్ర సమరయోధులుగానే గుర్తుంచుకుంటాం, గుర్తు పెట్టుకోవాలి కూడా. వీరందరికీ కూడా మనందరం అంటే మన జాతి తరఫున వారికి నివాళులు అర్పించాలి, అలాగే జోహార్లు అర్పించాలి. తెలుసుకున్నాం కదా, చాలా విచిత్రంగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి ఎన్నో అంశాలను మీకు అందించాలని మా ప్రయత్నం. మా ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, తద్వారా మీ సలహాలని, సూచనల్ని మాకు అందిస్తారు కదా.